పరువు ప్రతిష్టలు జనము కల్పించుకున్నవే కదా స్వామి, కల్పించుకున్న వాటికి ఆరాటమెందుకు? జీవనము విలువ తెలుసుకొని జీవించవలె కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మృక్కెదా. చీపురు లేని ఇల్లు జగత్తుననుండదు, శుభ్రత లేని మనిషి సమాజములనుండడు. అందరిలో సహజ గుణములుండవలెను కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. నిలువుగనున్న అడ్డముగనున్న అందరిలో నేను ఒకడిని, విభేదాలను సృష్టించి జీవుడు జీవిస్తున్నాడు అందరిలో. మనుషుల్లో మమకారాలు తగ్గినవి విభేదాల వల్లనే. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. పిట్టకున్న స్వేచ్ఛ మనిషికి లేదాయే, స్వేచ్ఛ జీవితానికి బంధనాలు అడ్డువాయే. స్వేచ్ఛను కోరుకున్నవారు బంధనాలు వదలవలెనా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మృక్కెదా. ప్రకృతియే ప్రకృతిని మెచ్చును, మనిషి ప్రకృతికి దూరమగుచున్నాడు. కృత్రిమమైన దానిని ఎన్నుకొని జీవిస్తున్నాడు. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మృక్కెదా. సత్యవంతుడు సుఖముగా జీవించును, ధర్మము గలవాడితో ఇతరులకు బాధలుండవు. శీలవంతులు ఖ్యాతిని పొందుదురు కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మృక్కెదా. మేము దర్శించుకున్న మా అందరికీ సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను కలిగించు స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మృక్కెదా.